Hello, hi, welcome to my channel. This is me, Vitika. Again, I'm back with a very different and a special episode. ఈ ఎపిసోడ్లో ఏంటంటే ఒక వారం మొత్తంలో ఒక్కొక్క రోజు చొప్పున లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 7 డేస్లో బెస్ట్ మూమెంట్స్ ఆఫ్ మై వీక్ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా ఎందుకు అంటే వాట్ ఆల్ వీ కెన్ అకంప్లిష్, వాట్ ఆల్ వీ కెన్ డూ యాజ్ బీయింగ్ అ గర్ల్. మనం ట్రెడిషనల్గా ఉండొచ్చు, అటు మోడర్న్గా ఉండొచ్చు. ఇది మన లైఫ్, మనకి నచ్చినట్టు ఉండొచ్చు. అలాగే మనం 100% ఫ్యామిలీకి టైం ఇవ్వచ్చు అండ్ మన వర్క్కి కూడా టైం ఇవ్వచ్చు. అది ఎలాగ నేను హ్యాండిల్ చేస్తున్నాను అనేది చాలామంది అడిగారు. కాబట్టి దిస్ వీడియో ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ద వండర్ఫుల్ విమెన్ అవుట్ దేర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అందుకని చెప్పి ఈ వీడియో మీకు డెడికేట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Hello, good morning. Today is Monday, day 1 of the week. So, time correctly 5 o'clock అవుతుంది. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను లేవగానే ఫస్ట్ చేసే థింగ్ ఏంటంటే బయట దేవుడికి దండం పెట్టుకొని ఇప్పుడు ఏంటంటే అవుట్ఫిట్ సెలెక్ట్ చేసుకోవాలి జిమ్కి. ఓకే, అవుట్ఫిట్ సెలెక్షన్ అయిపోయింది. ఓకే, ఐవ్ చేంజ్డ్ మై అవుట్ఫిట్ అండ్ రెడీ ఫర్ ద జిమ్. మండే కాబట్టి ఈరోజు చాలా పనులు ఉంటాయి. బికాజ్ ఐ ఫీల్ వీక్ బిగినింగ్లోనే మన వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటే వీకెండ్ వచ్చేసరికి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి రూమ్ నుంచి బయటకు వెళ్ళి చాలా పనులు ఉన్నాయి, చూసుకోవాలి. పైన ఫ్లోర్లోనే నా మేకప్ రూమ్ అవి ఉన్నాయి కాబట్టి పైన చేయాల్సిన థింగ్స్ అన్నీ పైన చేసేస్తాను నేను. ఓకే, హెయిర్ ఈజ్ ఆల్సో డన్. సో ఇప్పుడు వెళ్ళి బ్రష్ చేసుకుని మార్నింగ్ రొటీన్ ఫినిష్ చేసుకున్నాను. సో బిఫోర్ ఈవెన్ ఐ బ్రష్ మై టీత్ ఐ మేక్ షూర్ ఐ హ్యావ్ వార్మ్ వాటర్. 5 to 5:30 లోపల మార్నింగ్ చేసుకోవాల్సిన కాలకృత్యాలు ఫినిష్ చేసేసుకుంటే మనకి వర్కౌట్ కానీ డే అంతా కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషలీ లోపల ఏ ప్రాబ్లం రాకుండా. సో అందుకే వార్మ్ వాటర్ అనమాట. సో నౌ ఇట్స్ టైమ్ టు డూ మై బ్రషింగ్ అండ్ బెడ్రూమ్లో అందరూ పడుకుని ఉంటారు. నా 4 AM రొటీన్ గురించి వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి నేను హాల్లో బ్రష్ చేసుకుంటాను. సో మార్నింగ్ కాలకృత్యాలు అవ్వగానే ఫస్ట్ ఇమీడియట్గా సాక్స్ వేసుకుని బయలుదేరాలి, షూస్ వేసేసుకుని. బికాజ్ ఇప్పుడు కరెక్ట్గా 5:45 అవుతుంది. నాకు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 15 minutes పడుతుంది మా జిమ్కి వెళ్ళడానికి. ఓకే, సో వీఆర్ ఆల్ సెట్ టు గో టు ద జిమ్ అండ్ ఇంకా తెల్లవారలేదు. సో ఇట్స్ 5:50 అనమాట టైమ్. ఈరోజు కొంచెం లేట్ అయింది బికాస్ ఐ వాజ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్. సో వర్కౌట్స్ రియలీ మేక్స్ మీ రియలీ హ్యాపీ. ఎందుకంటే ఒక మంచి ఎనర్జీ వస్తుంది త్రూ అవుట్ ద డే ఫంక్షన్ చేయడానికి. ఐ ఫీల్ సో హ్యాపీ. సందేశ్ కూడా వర్కౌట్ స్టార్ట్ చేశారు, చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు అనమాట. అది నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అండ్ ఆల్సో మార్నింగ్ లేచి అందరికన్నా ముందు మన పనులు ఫినిష్ చేసుకుంటే అందులో ఉన్న హ్యాపీనెస్ వేరే లెవెల్. మీరు కూడా స్టార్ట్ చేస్తారని అనుకున్నాను. ఫస్ట్ అయితే లెట్స్ గో టు ద జిమ్. సో ఫైనల్లీ వీఆర్ అట్ ద జిమ్. ఇప్పుడు వర్కౌట్ టైం అండ్ ఐఎమ్ ఆల్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో ఫ్యూచర్ బాగుండడానికి మనం ఏదైనా బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే అది బాడీ పైననే. మన బాడీ సరిగ్గా లేకపోతే మనం ఏమీ చేయలేము. ఎంత డబ్బులున్నా ఏమున్నా సరే ఇట్స్ వేస్ట్ ఆఫ్ మనీ. ఐ స్పెండ్ ఆల్మోస్ట్ 2 hours ఇన్ ద జిమ్ సో దట్ throughout the day ki energy kavali kabatti. Finally workout is over and I'm heading back home. Bruno, good morning. High five. High five. Okay, now Monday la start ayindi after my workout. I'm back home and ఫస్ట్ థింగ్ అంటే వర్కౌట్ అవ్వగానే ఇంటికి రాగానే స్నానం చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఐ మేక్ షూర్ ఐ రైట్ డౌన్ ఎవ్రీథింగ్. అంటే ఈ వారం మొత్తం నేను చేయాల్సిన పనులు, చేయాలనుకుంటున్నవి, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవి రాసుకుంటే ఏంటంటే మనకి మెమరీలో ఫిక్స్ అయిపోతాం చేయాలి అని. అండ్ ఇంటికి రాగానే ఐ మేక్ షూర్ ఐ ఈట్ సమ్ సోక్డ్ ఆల్మండ్స్, ఖర్జూరము అండ్
రోజుకొక కైండ్ ఆఫ్ ఫ్రూట్ జ్యూస్. మనం ఏం అప్లై చేస్తున్నాం మన స్కిన్ పైన ఎంత ఇంపార్టెంటో, ఈవెన్ ఏం తాగుతున్నాం, ఏం తింటున్నాం, ఎంత వర్కౌట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. మీ లైఫ్లో ఏదైనా మార్చుకోవాలి అని అనుకుంటున్నారంటే కనుక, ఇంకా మీ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ స్టార్ట్ చేయకపోతే అర్జెంటుగా మీ దగ్గరలో ఉన్న జిమ్లో జాయిన్ అయ్యి ఒక 30 రోజులు వర్కౌట్ చేసి చూడండి మీ లైఫ్ ఎంత మారుతుందో. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రోజు నా మండేలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అంటే వీక్ స్టార్టింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది కాబట్టి ఇది చూపించాను. రేపు ట్యూస్డే షూట్ చేస్తాను. See you guys on Tuesday. Okay, today is Tuesday and ఈరోజు చాలా పనులు అయిపోయినాయి ఆల్రెడీ. బికాస్ నిన్న చూసారు కదా, పొద్దున్న 5కి లేచేసరికి మనకి 11 o'clockకి సగం డే అయిపోద్ది. అండ్ టుడే వీ వెంట్ ఫర్ మై మామ్స్ ఫిజియో చెకప్ అనమాట. సో మా మమ్మీకి కొంచెం లంబార్ ఇష్యూ ఉంది. సో టుడే వీ హ్యాడ్ అ డాక్టర్ అపాయింట్మెంట్. పొద్దున్నే ఆ పని అయిపోయింది. సో ఐ డెంట్ వాంటెడ్ టు షూట్ దట్ పార్ట్. బట్ ఈరోజు నేను షాపింగ్కి వెళ్తున్నాను, అది షూట్ చేయాలనుకుంటున్నాను. ఈసారి నేను ఎక్కువ వర్కౌట్ చేస్తున్నా కదా, మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ స్టార్ట్ అయింది కాబట్టి ఐ హ్యావ్ టు టేక్ గ్లౌస్ ఫర్ మై హ్యాండ్స్. ఎందుకంటే ఎక్కువ వెయిట్ లిఫ్ట్స్ అవి చేయడం వల్ల మనకి హ్యాండ్కి ఇట్లాగా దిస్ హార్డ్ స్కిన్ అవుతూ ఉంటుంది. ఇట్స్ బెటర్ టు టేక్ కేర్ బిఫోర్ దెన్ ఫీలింగ్ బ్యాడ్ లేటర్. అందుకని చెప్పి ఈరోజు నేను అండర్ ఆర్మర్ కానీ పూమాలో కానీ వెళ్ళి కొంచెం గ్లౌస్ మంచివి ఏమైనా ఉన్నాయేమో చూడాలి. మంత్లో ఒకసారి ఏదో ఒకటి నా కోసం పర్చేస్ చేసుకోవాలనుకుంటాను. అది కూడా వెన్ ఇట్ కమ్స్ టు వర్కౌట్, ఐ ఫీల్ మనం ఏదైనా కొత్తగా కొనుక్కున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది జిమ్కి వెళ్ళడానికి. కొన్ని రోజుల తర్వాత మీకు ఆ కన్సిస్టెన్సీ లేకపోతే జిమ్కి వెళ్ళడానికి, ఐ థింక్ యూ హ్యావ్ టు లవ్ యువర్ సెల్ఫ్ మోర్ అండ్ గిఫ్ట్ సంథింగ్ ఫర్ యువర్ సెల్ఫ్. సో బయటికి వెళ్ళే ముందు మన స్కిన్ కేర్ రొటీన్ ఒకటి చూపిస్తాను, విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. యాక్చువల్లీ మొన్న ఒక వీడియో చేసినప్పుడు చాలా మంది మెసేజ్ చేశారు సెయింగ్ దట్ కొంచెం అఫోర్డబుల్ ప్రోడక్ట్స్, ఒకటే బ్రాండ్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ రోజంతా యూస్ చేయడానికి ఏమైనా ఉంటే ఇంట్రడ్యూస్ చేయండి అన్నారు. దిస్ ఈస్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ వాంట్స్ వైటమిన్ సి సిరమ్ ఇన్ దేర్ స్కిన్ కేర్ రొటీన్. అండ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ ప్యూర్ ఆరిజిన్ కొరియన్ కాంబో అనమాట. మామూలుగా ఇప్పుడు మనకి ఏం ట్రెండ్ నడుస్తుంది, ఎక్కడ చూసినా కొరియన్ గ్లాస్ స్కిన్, కొరియన్ గ్లాస్ స్కిన్, కొరియన్ గ్లాస్ స్కిన్ అని ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే అవి చాలా అఫోర్డబుల్ కాదు, చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయని ఫీల్ అయ్యే వాళ్ళకి ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎంతో కాదు, జస్ట్ 815 రూపీస్కి మనకి 4 డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తాయి. సో దీస్ ఆర్ ద 4 ప్రోడక్ట్స్ అనమాట. ఇదేంటంటే కొరియన్ వైటమిన్ సి ఫేస్ వాష్, కొరియన్ వైటమిన్ సి సన్ స్క్రీన్ జెల్, కొరియన్ వైటమిన్ సి ఫేస్ క్రీమ్ అండ్ కొరియన్ వైటమిన్ సి ఫేస్ సిరమ్ అనమాట. సో ఫస్ట్ ఐమ్ గోనా యూస్ ఫేస్ వాష్. దీంట్లో మైక్రో బీడ్స్ ఉండడం వల్ల మన స్కిన్ని డీప్ నుంచి క్లీన్ చేసి అండ్ డెడ్ స్కిన్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవి రిమూవ్ చేస్తుంది. అంతేకాకుండా మన స్కిన్ని చాలా జెంటల్గా ట్రీట్ చేస్తుంది అండ్ ఇన్స్టెంట్గా బ్రైటన్ చేస్తుంది అనమాట. యూ కెన్ సీ ద డిఫరెన్స్ అండ్ హౌ మై స్కిన్ ఇమీడియట్లీ బ్రైటన్స్ అప్. నెక్స్ట్ వచ్చి నేను లైట్ వైటమిన్ సి సిరమ్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈస్ ప్యాక్డ్ విత్ 20 times మోర్ వైటమిన్ సి అండ్ కొరియా నుంచి సోర్స్ చేసిన యూజు లెమన్ ఉంది దీంట్లో. ఈ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి డార్క్ స్పాట్స్ ఉన్నా చాలా త్వరగా తగ్గిపోతాయి అండ్ మన స్కిన్ని చాలా బ్రైట్గా బూస్ట్ చేస్తుంది. అస్సలు స్టిక్కీగా ఉండదు, జస్ట్ గ్లో అవుతుంది మన ఫేస్. నెక్స్ట్ వచ్చి నేను వైటమిన్ సి సిరమ్ క్రీమ్ యూజ్ చేస్తున్నాను. ఇదేంటంటే మన మాయిశ్చర్ని లాక్ చేస్తుంది, అస్సలు స్కిన్ పైన హెవీగా అనిపించదు. అండ్ దీంట్లో ఇంగ్రీడియంట్స్ వైటమిన్ సి 10 times ఎక్కువ ఉంటుంది అండ్ యూజు లెమన్ కూడా ఉంది. ఈ ఇంగ్రీడియంట్స్ ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్ని అస్సలు డల్ చేయదు అండ్ ఆల్సో దీన్ని కొలాజిన్ ప్రొడక్షన్ని బూస్ట్ చేస్తుంది అనమాట, విచ్ ఈస్ అ రియలీ గుడ్ థింగ్. అండ్ ఫైనలీ ద మెయిన్ ప్రోడక్ట్ ఆఫ్ ద కాంబో, ద సన్ స్క్రీన్ విత్ SPF 50 PA++++, టోటల్ ప్రొటెక్షన్ విత్ 0 వైట్ కాస్ట్ ఈ ప్రోడక్ట్ అయితే. అండ్ చాలా లైట్ వెయిట్ అండ్ స్టిక్కీనెస్ అస్సలు ఉండదు అనమాట. దిస్ ప్రోడక్ట్ ఇస్ ఫర్ ఎవ్రీ వన్. బయటకు వెళ్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు యూజ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ హౌ మై స్కిన్ లుక్స్. లుక్ ఎట్ ద గ్లోయింగ్ కొరియన్ స్కిన్. ఇలాగ నేను ఇంకొక ఫ్యూ మంత్స్ అప్లై చేస్తే నేను కూడా ఒక మంచి డ్రామా లీడ్ లాగా ఉంటానేమో. మీరు కూడా ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. pureorigin.in నుంచి పర్చేస్ చేస్తే నా కూపన్ కోడ్ యూస్ చేయడం మర్చిపోద్దు. వితికా 2025 యూ విల్ గెట్ 15% డిస్కౌంట్. అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో అండ్ పర్పుల్ అవైలబుల్ ఉన్నాయి. డూ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడైతే నేను ఫుల్ రెడీ అయిపోయాను. ఐ జస్ట్ హ్యావ్ టు చేంజ్ మై అవుట్ఫిట్ అండ్ దెన్ వీ కెన్ గో ఫర్ షాపింగ్ ఫర్ మై గ్లవ్స్ అండ్ సమ్ జిమ్ అవుట్ఫిట్. సో లెట్స్ గో.
lavender is my color for this season since long time, and we are done with the shop. Yes, and this is how I'm ending my Tuesday. ఓకే, ఇట్స్ వండర్ఫుల్ వెనస్డే. ఈరోజు స్పెషల్ మూమెంట్ ఏంటంటే మనము ఇంట్లో ఉన్నాం కాబట్టి లంచ్ ప్రెప్ చేయాలనుకున్నాను. చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు ఇంత ఈజీగా ఎలా తగ్గుతారు, ఇంత ఈజీగా ఎలా పెరుగుతారని. ఎప్పుడైతే వర్కౌట్ చేస్తానో అప్పుడు డైట్ మెయింటైన్ చేస్తాను కాబట్టి తగ్గుతాను అనమాట. ఇట్స్ బీన్ 2 months ఐ బీన్ వర్కింగ్ అవుట్ కంటిన్యూస్లీ, కన్సిస్టెన్సీలీ, అండ్ ఫైనలీ నాకు కావాల్సినంత వెయిట్ తగ్గుతూ వచ్చాను అనమాట. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ మై సెల్ఫ్. సో ఈరోజు నా లంచ్లో నేనేం తినబోతున్నానో అది మీకు చూపించాలనుకున్నాను. ఈరోజు మనము గోధుమ ఉప్మా చేసుకుంటున్నాము. గోధుమలు రియలీ గుడ్ ఫర్ హెల్త్, ఎందుకంటే మనము ఇడ్లీ ఇవన్నీ తింటే బాడీ చాలా లేజీ అయిపోద్ది. నాకు ఉప్మా తిన్నప్పుడు ఏంటంటే కొంచెం ద మూమెంట్స్ విల్ బీ మోర్ ఫాస్టర్ దెన్ వెన్ వీ ఈట్ రైస్. కార్బ్స్ వల్ల ఏంటంటే నాకు వెంటనే నిద్ర వచ్చేస్తుంది, వీక్గా నీరసంగా అయిపోతాను. సో మొన్నటి నుంచే సడన్గా వర్కౌట్ ఒకటే చేసుకుని డైట్ కూడా మార్చేస్తే బాడీకి అర్థం కాదు లోపల ఏం చేస్తున్నావు వెతికా అని తిడుతూ ఉంటుంది బాడీ. సో అందుకని చెప్పి నేను మెల్లిమెల్లిగా స్టార్ట్ చేశాను. సో గోధుమ ఉప్మా విత్ లాట్స్ ఆఫ్ వెజిటేబుల్స్ సో దట్ వీ గెట్ ఆల్ ద న్యూట్రియంట్స్ దట్ వీ నీడెడ్ ఫర్ ద బాడీ. సో ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుని వేడైన తర్వాత క్యాషు యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఉప్మాలో జీడిపప్పు లేకపోతే ఎట్లా. మీలో ఎంతమందికి ఉప్మాలో జీడిపప్పు ఇష్టమో కింద కమెంట్ చేసి చెప్పండి. జీడిపప్పు కొంచెం వేగగానే కొంచెం తాలింపు దినుసులు వేస్తున్నాను అనమాట. నేనైతే ఈ రెసిపీకి టమాటో, బీట్రూట్, క్యారెట్, ఉల్లిపాయ అండ్ గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. సో దట్ మనకి నాకు ఫైబర్ ఎక్కువ కావాలని అనిపిస్తుంది. ఫైబర్ తింటే చాలా బాగుంటుంది హెల్త్కి. సో అందుకని చెప్పి నేను ఫైబర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు వేగగానే మనము కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవాలి ఫర్ ద కలర్ అండ్ ద టేస్ట్. దాని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా దగ్గరికి అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వ తీసుకుంటే కనుక 2 cups ఆఫ్ హాట్ వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ వాటర్ అనే వేసుకోవచ్చు. బాగా మరుగుతున్న టైంలో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఉప్మా రవ్వని దాంట్లో వేసుకోవాలి. డ్రై రోస్ట్ అంటే నూనె లేకుండా ప్యాన్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకే, మన ఉప్మా అయిపోయి వచ్చేసింది. లాస్ట్లో నా ఫేవరెట్ కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ హౌ ఐ ప్రిపేర్ మై లంచ్. చాలాసార్లు అడిగిన రెసిపీ అనమాట ఇది ఇన్స్టాగ్రామ్లో బేసికలీ, బికాజ్ ఎప్పుడు చూసినా పిక్చర్స్ పెట్టినా ఈ రెసిపీ షేర్ చేయండి అని అడుగుతారు. ఇదేంటంటే నాలాగా డైట్ మెయింటైన్ చేయడం అంత ఇష్టం లేని వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయి. దీంట్లో ఎలాంటి కర్రీ అయినా చట్నీ అయినా వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అండ్ మీరు చాలా లైట్గా ఫీల్ అవుతారు. యూ విల్ ఫీల్ వెరీ వెరీ లైట్ అండ్ లేజీగా అస్సలు అనిపించదు. నాకు ఫుల్ వర్క్ ఉన్న రోజు అయితే ఇలాంటి ఫుడ్డే నేను చూస్ చేసుకుంటా. అంటే అన్లెస్ మా అమ్మ ఏ చేపల పులుసో గుత్తి వంకాయ వండితే అప్పుడు కొంచెమన్నా రైస్ తినాలి కాబట్టి. అండ్ కంప్లీట్గా కార్బ్స్ అస్సలు కట్ చేయకూడదు. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ జనరేషన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ థర్స్డే రోజు కలుసుకుందాం. బాయ్ బాయ్. Okay, it's Thursday and a very special day in a week. Naku, I am so happy to introduce my Lennox Spice Box. Spice Village antaru ee set ni. So చూసినప్పుడు wow, these are so beautiful. ఎలాగా ఎక్కడ దొరుకుతాయి ఏమీ తెలియదు. ఐ జస్ట్ విజువలైజ్ ఇవి నా దగ్గర ఉంటే ఎంత బాగుందో అని ఇట్లా ఆలోచించాను. సాయితీని అడిగాను, సాయితీ నాకు ఇది ఎక్కడ దొరుకుతుందేమో చెక్ చేయ ఆన్లైన్ అంటే. అదేం చేసింది, నేను ఆర్డర్ చేసేసినా దొరికేసింది అని చెప్పింది. ఓ వావ్ అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నాను. అండ్ మై ఫ్రెండ్ వాజ్ ట్రావెలింగ్ టు ఇండియా ఎట్ ద సేమ్ టైం. అండ్ అన్నీ అలాగా ప్రీతి నా ఫ్రెండ్ వచ్చింది. సో అది నాకు తీసుకుని వచ్చింది అనమాట. యూజువల్గా ఇంత హెవీ బాక్స్ ఎవరు తీసుకురారు. థ్యాంక్స్ ప్రీతి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ టు సాయితీ for purchasing it for me, and I can't wait to show it to you guys. So let's unbox my Lennox Spice Village. So basically ఇవైతే ఒక బాక్స్లో వస్తాయి అనమాట. అది అక్కడ నుంచి తీసుకురాలేదు కాబట్టి జస్ట్ కవర్లో తీసుకుని వచ్చింది. అన్ప్యాకింగ్ ఆఫ్ మై Lennox Spice Village. సో ఇట్లాగా క్యూట్ పేపర్స్లో ప్యాక్ చేస్తారనమాట. అన్ని ఈ బాక్స్ 24 piece సెట్ వస్తుంది. సో అవి మనం ఎలా ప్లేస్ చేసినాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకు ఇది 2 days బిఫోర్ తెలిసింది దట్ ఐఎమ్ గెటింగ్ దిస్ బాక్స్ అని. అప్పుడు నేను అమెజాన్ నుంచి ర్యాక్స్ కూడా ఆర్డర్ చేసేసాను ఆల్రెడీ. సో ఫస్ట్ వన్ విల్ ఓపెన్ అండ్ సీ. అండ్ ఫస్ట్ వన్ ఇస్ cinnamon. Look at this cute box.
ఎంత క్యూట్ ఉంటుంది అయితే. ఇవన్నీ ఇట్లాగా మనకి అన్ని స్పైసెస్వి బాక్సెస్ వస్తాయి అనమాట. దట్స్ ద స్పెషాలిటీ. అండ్ ఇవన్నీ చాలా డీటెయిల్డ్ వర్క్తో చేస్తారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ అండ్ వెరీ 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 హ్యాపీ. నాకు ఎంత క్యూట్ అనిపిస్తున్నాయి ఒక్కొక్కటి తీస్తుంటే. దే లుక్ సో క్యూట్. అసలు ఇన్ని స్పైసెస్ ఉంటాయని కూడా తెలియదు నా మొహానికి. బట్ యు నో హ్యావింగ్ దీస్ ఆర్ లైక్ నౌ ఐ ఫీల్ లైక్ బయింగ్ ఎవ్రీ స్పైస్ అండ్ మేక్ సమ్ డిషెస్ విత్ ఇట్. యాక్చువల్లీ ఇవేంటి తెలుసా, మనకి సింగిల్ పీసెస్ కూడా దొరుకుతాయి. ఈచ్ $15. 6 పీస్ సెట్ కూడా దొరుకుతుంది, మనం చూస్ చేసుకోవచ్చు. సో వాళ్ళ వెబ్సైట్లో అన్నీ అవైలబుల్ ఉంటాయి. బట్ ఇండియాకి డెలివరీ ఉందో లేదో నాకు తెలీదు. అండ్ ఎవరికైనా ఇవి పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక త్వరగా మీరు చేసుకోవాలి. లేకపోతే నాకులాగా మీకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐఎమ్ నాట్ అడల్టింగ్ ఎనీమోర్ అని అనిపిస్తుంది చూస్తుంటే. అండ్ ద మెయిన్ టాస్క్ ఈజ్ నౌ టు కీప్ దెమ్ సేఫ్. అంటే ఇప్పుడు అవి కిచెన్లో పెట్టాక చూడాలి. అన్నిటికన్నా ఎక్కువ అంతకన్నా ఎక్కువ మెయిన్ టాస్క్ వచ్చి మా చెల్లి వచ్చి చూసింది అనుకోండి, అండ్ లైక్ ఈ వీడియో చూసినప్పుడు అది బయలుదేరిపోద్ది ఇమీడియట్గా, అమ్మో అక్క గాడ్ స్పైస్ విలేజ్ అని చెప్పి. సో లెట్స్ ఆర్గనైజ్ ఇన్ అవర్ కిచెన్. సో నేను దానికి ర్యాక్స్ కూడా కొన్నాను అమెజాన్లో. సో ఫర్ వెరీ వెరీ లెస్ ప్రైస్. సో అక్కడ ఆర్గనైజ్ చేసేసుకుందాం. ఇవి 2 ఆర్డర్ చేశాను. 1 day డెలివరీ అనేసరికి ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ ఐ బాట్ ఇట్. ఈ స్పైస్ విలేజ్కి సపరేట్ బాక్సులు తయారు చేస్తారు అండ్ అమ్ముతారు కూడా యూఎస్లో అయితే. ఇక్కడ మనము కార్పెంటర్తో కస్టమైజ్ చేయించుకోవచ్చు. సో యా, లెట్స్ ఆర్గనైజ్ అవర్ Shein Spice Village. లెనాక్స్ నుంచి వెతిక స్పైస్ విలేజ్ ఇస్ రెడీ. అండ్ ఇక్కడ మనకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. నేనేమనుకున్నానంటే వేరే స్పైసెస్ ఏమైనా వేరే స్పైస్ బాక్సెస్ ఏమైనా వస్తాయేమో అని అనుకున్నాను. బట్ అవేం లేవు, మనకు ఆల్మోస్ట్ అన్నీ తెలుసు. సో ఐ రీడ్ అవుట్ ద నేమ్స్ వాట్ ఆల్ బాక్స్ వీ హ్యావ్ సో దట్ ఇఫ్ యూ వాంట్ టు బై యూ కెన్ బై ఇట్ కదా, అందుకని. సో ఇక్కడ ఉన్న 24 స్పైస్ కిట్ వచ్చి mustard, tarragon, sage, saffron, onion, parsley, coriander, pepper, garlic, cinnamon, rosemary, thyme, oregano, ginger, paprika, clove, marjoram, bay, chive, dill, nutmeg, allspice, celery, basil. నాకు అన్ని స్పైస్ నేమ్స్ వచ్చేసాయి. ఇది చదువుతుంటే నాకైతే క్యూట్గా అనిపించదు. ఫైనలీ దిస్ ఇస్ హౌ మై థర్స్డేస్. ఈ వీక్లో బెస్ట్ ఏదైనా ఉందంటే ఇదే, బికాస్ ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ సెట్ అండ్ ఇట్స్ ఫైనలీ హియర్. అండ్ బిలీవ్ ఇన్ మేనిఫెస్టేషన్. చాలాసార్లు నన్ను అడిగారు అసలు హౌ డూ యూ మేనిఫెస్ట్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. నేను దానికి సపరేట్గా ఒక డెడికేటెడ్ వీడియో చేయాలి బికాస్ ఐ వాంట్ టు మోటివేట్ మై బెస్టీస్. ఓకే, ఫైనలీ ఐఎమ్ ఎండింగ్ టుడే అండ్ ఐల్ సీ యూ గైస్ ఫ్రైడే. ఓకే, ఈరోజు ఫ్రైడే కాబట్టి మా ఇంట్లో పూజ ఉంటుంది. ఎవ్రీడే పూజ చేస్తారు మా మమ్మీ, బట్ తనకి కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి ఈరోజు పూజ నేను చేయబోతున్నాను. రోజు నేను కూడా దండం పెట్టుకున్నా, బట్ పూజ మాత్రం మమ్మీయే చేస్తారు. సో దట్ షీల్ హ్యావ్ దట్ ఎనర్జీ. అండ్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చి పూజ చేసుకోవాలన్నమాట. తనకి నీస్ పెయిన్ అవన్నీ ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. బట్ పూజ గివ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పీస్ఫుల్నెస్. గుడికి వెళ్తే నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అంటే చాలా పాజిటివ్ ఆరా ఉంటుంది టెంపుల్లో. సో అందుకని చెప్పి గుడికి వెళ్ళినప్పుడల్లా మీకు ఎక్కడా తెలియని ప్రశాంతత వస్తుంది. సో అలాగా నాకు ఆ ప్రశాంతత కావాలని కార్నర్ అనేది క్రియేట్ చేసుకున్నాను నేను. మామూలుగా మా ఇంట్లో అయితే పూజలు అవన్నీ చాలా ఎక్కువ చేస్తారు, చిన్నప్పటి నుంచి మాకు అలవాటు. అండ్ సందేశ్ని పెళ్లి చేసుకున్న తర్వాత బామ్మ చేపించే నోములు కానీ అన్నీ కూడా నేను కూడా అడాప్ట్ చేసుకున్నాను. ఎందుకంటే పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ నేను కూడా చాలా నమ్ముతాను కాబట్టి. బికాజ్ మనకి ఏదైతే చిన్నప్పటి నుంచి నేర్పిస్తుందో అదే నేర్చుకుంటాము. సో మా ఇంట్లో పూజకి వెల్కమ్. సో ఈరోజు ఇంకా స్పెషల్ ఏంటంటే నేను ఈ విగ్రహాలు బుజ్జి బుజ్జి విగ్రహాలు, అంటే ఇవి నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. సో అందుకని చెప్పి ఇవి కూడా మా మమ్మీ అక్కడ యాడ్ చేయమని చెప్పారు. సో ఇవన్నీ యాడ్ చేసి మంచిగా దండం పెట్టుకుందామని. నాకు ఎందుకు ఇతర సామాన్లతో ఏదో తెలియని అనుబంధం ఉందనుకుంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఇద్దరు కొనుక్కోవాలనిపిస్తుంది. అండ్ మన దగ్గర ఏమేమి గాడ్స్ ఉన్నాయంటే సుబ్రహ్మణ్య స్వామి, బాలకృష్ణుడు, విష్ణుమూర్తి అండ్ వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శివలింగం, సరస్వతీదేవి, అయ్యప్ప, అన్నపూర్ణాదేవి, ఇంకా వరాహమూర్తి, వినాయకుడు.
ఫైనలీ నా పూజ అయితే అయిపోయింది. ఫ్రైడేలో నాకు ఏదైనా స్పెషల్ ఉందంటే ఇదే అనమాట. అండ్ ఈ రోజు నేను ఈ వీక్లో ఇలా ఉన్నాను కాబట్టి ఇది క్యాప్చర్ చేశాను. అండ్ నా లైఫ్లో ఏంటంటే నాకు అన్నిటికన్నా ఎక్కువ అంటే దేవుడే వస్తారు. ఆ సూపర్ న్యాచురల్ పవర్. బాధలు ఉన్నప్పుడే కాదు, మంచి జరిగినప్పుడు కూడా దేవుడితో షేర్ చేసుకోవాలి. అది అస్సలు మర్చిపోదు. సో దట్ యూ లివ్ విత్ దట్ పాజిటివ్ ఎనర్జీ. అండ్ మీకు కూడా అంత మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఇస్ హౌ మై ఫ్రైడే స్టార్టెడ్. Okay, it's Saturday, finally weekend, and every week lo edo oka roju I make sure we spend some time together. So neenu Sandesh kalisi bayatiki veltunnam. Maaku asalu time e kudaradu because tanu work lo tanu busy untadu, na work lo nenu busy untanu. You have been seeing me what all I do, and Sandesh is busy with his films and everything. And okay, appudu time kudirinappudu I ask him for date nights or intlo aina sare time spend చేయడానికి లేకపోతే ఇంట్లో సినిమాలు చూడడానికి we take some time out. So today I was insisting that we have to go out, and there is new place అనమాట హైదరాబాద్లో. సో I thought okay అక్కడికి వెళ్దాం బాగుంటుంది కదా అని చెప్పి I just wanted to tell to all the couples who are having rough phase. I feel మాకు అలాంటి రోజులు చాలా ఉంటాయి. ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చూసి వావ్ దీస్ పీపుల్ ఆర్ లవ్లీ కపుల్ అంటే ప్రతి కపుల్కి ప్రాబ్లం లేకుండా ఉండదు. మాకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ చాలానే వచ్చాయి. బట్ ఇట్స్ జస్ట్ దట్ హౌ వీ మేనేజ్, హౌ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్, హౌ వీ ట్రస్ట్ ఈచ్ అదర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా బయటకు వెళ్ళడం మాట్లాడుకోవడం ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి రిలేషన్షిప్కి. అండ్ డిస్కసింగ్ అబౌట్ ఫ్యూచర్, నా మైండ్లో ఏముంది తన మైండ్లో ఏముంది, అసలు వాట్ డూ వీ హ్యావ్ టు డూ ఫర్ బెటర్ ఫ్యూచర్, ఇవన్నిటికీ. సో ఇద్దరం కలిసి బయటకు వెళ్తున్నాం. వీఆర్ గెటింగ్ రెడీ, హీస్ గెటింగ్ రెడీ ఇన్ దట్ రూమ్ అండ్ ఐఎమ్ గెటింగ్ రెడీ హియర్ సో దట్ వీ గో అవుట్ అండ్ హ్యావ్ సమ్ గుడ్ టైమ్. సో I'm just excited. So let's get ready. So I just wanted to keep it very simple. So అందుకనే ఎక్కువ మేకప్ వేసుకోవడం ఇవన్నీ సందేశ్కి నచ్చదు when I'm with him. So I'm just applying a moisturizer and a compact. Moisturizer రాసుకోవాలి. సన్ స్క్రీన్ నైట్ టైం ఎవడన్నా పెట్టుకుంటాడా చెప్పు. వాట్ ఎవర్ గోస్ ఆన్ టు యువర్ ఫేస్ షుడ్ గో ఆన్ యువర్ నెక్. ఇలా ఉంచి నా హెయిర్ రికార్డ్ చేసావు ఇదంతా నేను చూడలే కూడా. పెట్టక వీడియోలో దండం పెడతా ప్లీజ్. నా ఇజ్జత్ మొత్తం తీయకట్లా. ఓకే పెట్టాను. I was recording myself and you came. అరే నీకు మావస్తే మళ్ళీ వచ్చి రీటేక్ ఇస్తాను ఇంకోటి. అట్లా రీటేక్లు చేస్తానా నేను? చేస్తావు? చేస్తాను తా మరి. ఓకే ఆల్ సెట్ ఫర్ ది డిన్నర్. సో లెట్స్ గో. అండ్ హౌ డు ఐ లుక్ ఓకే కూల్? మళ్ళీ ఎక్కువ మేకప్ వేసుకున్నాను అనుకుంటారు. లుక్ ఏం తింటావు సంతు? ఏముంటది చదివా అసలు ఏముంటానో? ఏషియన్ ఫుడ్ ఉంటుంది. ఓకే డు వి కాల్ ఇట్ అ డేట్ నైట్, డిన్నర్ నైట్? స్టాప్ ఇట్. హలో హలో. We are done with the dinner and it was a beautiful dinner. Yep. And the location was so good. Location ante restaurant view chala baagundi. How did you have fun? బాగుంది. Did you like it? Have fun and had good food. How was the date night? The date night was good. It felt like New York City. Not really. అరే ఏం అడుగుతున్నావు? Okay, మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం and heading back home. This is how my Saturday is ending, our Saturday. ఓకే టుడే ఇస్ సండే అండ్ ఇట్స్ ఫన్ డే. అండ్ ఈరోజు ఏంటంటే మోస్ట్లీ ఎవ్రీ సండే ఇట్స్ రిలాక్సింగ్ డే అనుకుంటాను నేను, అంటే అన్లెస్ ఏదైనా ఇంపార్టెంట్ షూట్ ఉంటే తప్ప. సో ఈరోజు మా ఇద్దరికి స్పా డేట్ అనమాట. సో లెట్స్ కాల్ హర్. ఓకే రైట్ నౌ వీఆర్ ఎట్ అన్హా అండ్ వీ బోత్ ఆర్ హియర్ ఫర్
ఫర్ హెయిర్ స్పా. బేసికలీ చాలా వైరల్ కొరియన్ హెయిర్ స్పా ఎక్కడన్నా అవైలబుల్ ఉందంటే అది అన్హాలో. సో వీ ఆల్రెడీ బీన్ హియర్. దిస్ ఇస్ అవర్ థర్డ్ విజిట్ ఐ గెస్. సో కృతిక నెవర్ గాట్ అ కొరియన్ హెయిర్ స్పా డన్. సో ఈరోజు మేడం గారు కూడా చేయించుకుంటున్నారు, విచ్ ఇస్ షీఈస్ రియలీ ఎక్సైటెడ్. సో లెట్స్ గెట్ అవర్ సండే స్టార్ట్. కృతిక, వాట్ డూ యూ డూ ఆన్ యువర్ సండేస్? ఇల్లు రాకముందు అయితే ఏదో ఒక మూవీకి అట్లా డిన్నర్కి లంచ్కి అలా వెళ్ళేవాళ్ళు. ఇల్లు వచ్చిన తర్వాత నేను మా ఆయన నెట్ఫ్లిక్స్. ఓ వా, గుడ్ ఫుడ్. ఓకే. నువ్వైతే ఏం చేస్తావు సండేసా? ఇది వరకు లైక్ యూనో మేబీ ఒక 1 year బ్యాక్ వరకు అయితే సండేస్ కూడా నేను పని చేసేదాన్ని. లైక్ నాకు పని చేయకపోతే ఏదో తెలియని యూఆర్ నాట్ వర్కింగ్, యూఆర్ నాట్ వర్త్ ఇట్ అనే ఫీలింగ్ ఉండేది. పని ఎంత చేస్తామో రిలాక్స్ కూడా అంతే అవ్వాలి అని నాకు అనిపిస్తుంది. సో అందుకనే దే డిజైన్ లైక్ మండే టు ఫ్రైడే వరకు వర్క్ చేసుకుని వీకెండ్ అని అందుకే పిలుస్తారు. సో దట్ యూ కెన్ జస్ట్ రిలాక్స్ అని అనిపించింది నాకు. సో అందుకని చెప్పే ఐ మేక్ షూర్ వీక్లో అట్లీస్ట్ 1 day ఫర్ మై సెల్ఫ్, లైక్ యూనో ప్యాంపరింగ్ మై సెల్ఫ్. ప్యాంపరింగ్ నాట్ జస్ట్ సలూన్కి వచ్చి ఇది చేయాలని ఏం లేదు. వీ కెన్ ప్యాంపర్ అవర్ సెల్ఫ్ సిట్టింగ్ ఎట్ హోమ్ ఆల్సో. లైక్ కృతిక వాచెస్ నెట్ఫ్లిక్స్, ఐ గో అవుట్ అండ్ డూ సంథింగ్ దట్ ఈస్ గుడ్ ఫర్ మై సెల్ఫ్. సో అలా అనమాట. అండ్ మీరు సండే ఏం చేస్తారో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ యా, వీ రియలీ ఎక్సైటెడ్ ఫర్ ద హెయిర్ స్పా. ఎస్. ఓకే, సో ఫస్ట్ స్కాల్ప్ టెస్ట్ చేస్తున్నారు హెయిర్ స్పాకి. దిస్ ఇస్ మచ్ నీడెడ్ ఐ గెస్. నా స్కాల్ప్లో అయితే చాలా ఫ్లేక్స్ ఉన్నాయి అండ్ చాలా డ్రైగా కూడా ఉంది. కృతిక లవ్స్ హెయిర్ స్పాస్, పెడిక్యూర్, మసాజెస్ అంత ఇష్టం ఉండదు కానీ మేడంకి హెయిర్ స్పాస్ ఇవన్నీ బట్ నేను ప్లాన్ చేస్తే ఆవిడ ఎంజాయ్ చేస్తుంది. ఆవిడ మాత్రం అక్క టుడే ఐ బుక్డ్ అన్ అపాయింట్మెంట్ ఫర్ యూ, కెన్ యూ ప్లీజ్ జాయిన్ మీ అని ఏముండదు. ఏమంటారు తెలుసా ఏమన్నా అంటే, నువ్వు ఎప్పుడు ఎక్కడ బిజీ ఉంటావో తెలియదు, Exactly. నేను ఎప్పుడు కాల్ చేసినా కృతిక ఇప్పుడు కాల్ చేస్తాను. నాకు మా అక్క ఫోన్ చేసి మాట్లాడతాను కదా, తను మాట్లాడడం పూర్తి అయిపోయిన తర్వాత పక్క వాళ్ళు మాట్లాడతారు కదా, అది సగం మాత్రమే వింటుంది. ఇప్పుడు కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్లో పెట్టడం లేకపోతే కట్ చేసేయడం. తర్వాత ఇంకా మళ్ళీ దానికి ఏదైనా గుర్తొస్తే అప్పుడు ఫోన్ చేస్తుంది. దిస్ ఈజ్ ఏ కంప్లైంట్. యా, ఎవ్రీబడి హ్యాస్ దట్ ఇష్యూ విత్ మీ. బట్ ఏం చేస్తాం, కూటి కోసం కోటి కష్టాలు. పని చేసుకుంటున్నా సార్, పని చేస్తున్నా సార్. అబ్బా, దిస్ ఇస్ ద బెస్ట్ పార్ట్. నాకు చాలా బాగా అనిపిస్తుంది. కూల్గా ఉంది, కూల్గా చల్లని కూల్ ఠండ కూల్. Almost done with the hair spa and it's hair wash time. Most special hair wash అన్నమాట. ఇది ఎందుకో మీరే చూడండి. Finally my spa date అయిపోయింది and this is how my hair is, beautifully ready for the next week. And ilaga a week and a month cheyadam was very fun. And if you guys want to watch this kind of episodes, please comment below. నేనైతే నా లైఫ్లో ఇలా ఉంటాను, వారంలో 1,00,000 things చేయాలని చెప్పి, బట్ I could only shoot few things and I'm very happy to share with you all. And next time అది ప్లాన్ చేస్తే రికార్డ్ చేస్తాను నేను. And yeah, we had lots of fun. This is how our Sunday is. Sunday is fun day, relaxing day. Thank you so much for watching this video. And if you like this video, don't forget to like, share and subscribe to my channel. Love you besties. See you guys next week.